హాయ్, నేను మీ డాక్టర్ అంకిత్ అగర్వాల్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ ఎట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్ నిజామాబాద్ అండ్ హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. సో అసలు డెంటల్ ఇంప్లాంట్స్ ఎవరికి అవసరం ఉన్నాయి, ఎందుకు అవసరం ఉంటాయి, ప్లస్ ఏ సిచ్యువేషన్స్లో డెంటల్ ఇంప్లాంట్స్ మనం వాడాలి, దీని గురించి మనం ఈరోజు క్లియర్గా డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంది అది అర్థం చేసుకుందాము. సో డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ పన్ను వచ్చేసి మీ బోన్ లోపలికి పెట్టడం జరుగుతుంది. దాన్నే ఆ టూత్ స్ట్రక్చర్నే డెంటల్ ఇంప్లాంట్ అంటారు. ఆ సెట్ ఉంటుంది, అంటే ఒక టూత్ క్రౌన్ ఉంటుంది, తర్వాత మీ స్క్రూ ఉంటుంది. ఆ సెట్ మొత్తాన్ని డెంటల్ ఇంప్లాంట్ విత్ క్రౌన్ అనే పదార్థం అనేది చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ అ డెంటల్ ఇంప్లాంట్. డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎవరికి అవసరం పడుతుంది? సో ఒకవేళ మీ పన్ను ఊడిపోవడం జరుగుతుంది, లేకపోతే మీకు ఒక 2-3 టీత్ లేకపోతే, అదర్వైజ్ మీకు కంప్లీట్గానే టీత్ లేకపోతే, సో సింగిల్ టూత్ అంటే ఒకటే ఒక పన్ను పోతే 100% యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ డెంటల్ ఇంప్లాంట్. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ హ్యావింగ్, అంటే మీకు మూడో 4 పళ్ళు పోయితే కూడా మీకు 100% యు ఆర్ ఎలిజిబుల్ అగైన్ ఫర్ అ డెంటల్ ఇంప్లాంట్ ప్రాస్థెసిస్ అంటే ఆ సెట్ని ప్రాస్థెసిస్ అంటారు. థర్డ్ వచ్చేసి కంప్లీట్లీ ఇడెంచులస్ అంటే అసలు పైన దవడ లేకపోతే కింద దవడలో అసలు టీతే లేకపోవడం జరిగితే అప్పుడు కూడా మీరు ఇంప్లాంట్స్ పెట్టించుకొని కంప్లీట్గా పైన కింద ఫిక్స్డ్ పళ్ళు అనేది పెట్టించుకోవచ్చు. సో కమింగ్ అప్ టు ఫిక్స్డ్ పళ్ళు, డెంటల్ ఇంప్లాంట్తోని మీరు ఫిక్స్డ్ పండ్ల న్యాచురల్ పండ్ల ఎంజాయ్మెంట్ అనేది ఫుడ్తోని మీకు యూ కెన్ ఎంజాయ్. అంటే మీరు డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకుంటే మీ న్యాచురల్ టీత్ ఎట్లా ఉండేనో సేమ్ ఆ ఫీలింగ్ అనేది మీకు డెంటల్ ఇంప్లాంట్తో వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై డెంటల్ ఇంప్లాంట్స్ ఇప్పుడు చాలా చాలా పాపులర్. చాలామంది పేషెంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ ఏంటి సార్, మాకు డెంటల్ ఇంప్లాంట్ అనేది పెట్టండి, మాకు స్క్రూ పన్ను పెట్టండి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇప్పుడు క్లియర్గా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. అడ్వాంటేజెస్ అంటే అసలు డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకుంటే దాంతో ఉండే లాభాలు ఏంటి, దాని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. సో డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకుంటే మీ పక్క పళ్ళకు అరగదీయడం జరగదు. సో మీకు బ్రిడ్జ్ లాంటిది అట్లాంటిది పెట్టించుకోవడం కంటే మీరు ఒక పన్ను పెట్టించుకుంటే సరిపోతుంది. సెకండ్ వచ్చేసి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. రెగ్యులర్ నార్మల్ ఫిక్స్డ్ బ్రిడ్జ్ పెట్టించుకోవడం కంటే ఒక ఇంప్లాంట్కి చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీకు బోన్ లాస్ అనేది ఉండదు, మీకు చాలా గట్టిగా అన్ని గట్టి పదార్థాలు తినచ్చు. తర్వాత ఫోర్త్ వచ్చేసి ఎవ్రీ 10 ఇయర్స్కి లేకపోతే 15 ఇయర్స్కి చేంజ్ చేసే అవసరం ఉండదు. సో అలా మీకు డెంటల్ ఇంప్లాంట్స్ అడ్వాంటేజెస్ చాలా చాలా ఉంటాయి. డెఫినెట్గా మీ డెంటిస్ట్తోని ఇంకా దీని గురించి తెలుసుకోవడానికి మీరు ట్రై చేసి లేకపోతే అడగండి. డెంటల్ ఇంప్లాంట్స్ ఆప్ట్ చేయండి. డెంటల్ ఇంప్లాంట్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ డెంటిస్ట్రీ. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. డెంటల్ ఇంప్లాంట్స్ గురించి నేను ఇంకొక 5-6 వీడియోస్ చేస్తాను. వాట్ ఆర్ ద మిత్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ కాస్టింగ్ గురించి, టైప్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్. సో వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.